మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, నిన్న ఏదైతే పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ఏదైతే చెప్పడం జరిగిందో, ప్రకటించడం జరిగిందో, తెలంగాణ ప్రాంతానికి ఒక్క నయా పైసా కూడా ఇవ్వకుండా ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో 8 మంది ఎంపీలు గెలిపించిన తర్వాత తెలంగాణ ప్రాంతం నమ్మకంతోన కేంద్ర ప్రభుత్వంతోన కొట్లాడి వీళ్ళు నిధులు తీసుకొస్తారు, కేంద్ర బడ్జెట్లో తప్పకుండా మాకు ఇస్తారనేటువంటి ఆలోచనతోన 8 పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలాంటి మూర్ఖులను ఆడికి పంపించడం వల్ల జరిగిన నష్టం ఇరుసరి మనం గమనించాలి. అదే ఆంధ్ర రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు అమరావతి కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్గా ఈ యొక్క 5 సంవత్సరాలు వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓపెన్గా ప్రకటించడం జరిగింది. 8 కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రినోడు, మరియు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రినోడు, అనేక మంది ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమి తీసుకురాకుండా ఉండడము ఇది చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణకు బడ్జెట్లు వస్తే తెలంగాణకు అనేక రకాలుగా కూడా డబ్బులు వస్తాయి. ప్రాజెక్టులకు సంబంధించి, ఇండస్ట్రీలకు సంబంధించి, ఫార్మాకు సంబంధించి అనేక రకాలు కూడా రైల్వేకి సంబంధించినటువంటిది ఏదన్నా వస్తుందనేటువంటి ఆలోచనతోన తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే ఈరోజు మీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఏందో ఒకసారి గమనించాలి. ఈరోజు ఒక గుండు సుధ తీసుకొచ్చి రౌండ్గా ఒక 0 మాత్రమే కనబడుతుంది కనుక ఈరోజు రాష్ట్రం తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేకి ఓటేసినా, ఎంపీకి ఓటేసినా, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లో ఓటేసినా అది 0 శూన్యం తప్ప ఇంకొకటి లేదని చెప్పి మీకు వివరిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్క రబ్బు కూడా తీసుకురాకుండా ఉన్నటువంటి మీరు దానికి బాధ్యత వహించి ఖచ్చితంగా రాజీనామాలు చేసి మీరు నిరూపించుకునాలి. పాలమూరు జిల్లాలో ఆమె ఒక మాట చెప్పడం జరిగింది, డీకే అరుణమ్మ గారు ఖచ్చితంగా కేంద్రం నుండి అనేక నిధులు తీసుకొస్తా అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పింది. ఆమె ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలోని వలసవాదులు ఉన్నారు, ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతంలో తెస్తున్నటువంటి డబ్బులు తీసుకురాకుండా ఈరోజు పాలమూరుని ఎడారిగా మార్చేటటువంటి దాంట్లో మీరు కూడా పాత్ర వహిస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా 8 మంది నైతికంగా దీనికి బడ్జెట్ రాకపోవడానికి కారణం మీరే గనక. ఎలక్షన్ జరిగి 3 మాసాలు అవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి తెలంగాణకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి డబ్బులు ఏదైతే తీర్మానం ఉందో దాంట్లో డబ్బులు కేటాయించాలన్నటువంటి పురుద్బలం కూడా చేయలేకపోయారు. మీరు ఢిల్లీలో పోయి విలాసవంతమైన బంగ్లాలో కూర్చొని అక్కడ టైం పాస్ చేసేది తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులపైన కానీ రావాల్సిన డబ్బుల్ని మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేయకుండా, మీరు రిక్వెస్ట్ చేయకుండా టైం పాస్ చేసుకుంటూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు. కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడికి డబ్బులు తేలే కనుక రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు గమనించాలి. రేపు స్థానిక ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఓటు వేసినా అది శూన్యమే తప్ప అది జరిగేటటువంటి అవకాశం ఉండదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వాన ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది కనుక ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి 8 కూడా రాజీనామా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సంగేపాకు దాసు, అమర్చింత మండల ఐఎన్టీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని అసలు వాళ్ళు బడ్జెట్నే ప్రస్తావించలేదు. దాంతోపాటు గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ముఖ్యంగా కార్మికులకు ఈజీఎస్ పథకం ద్వారా ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తున్నారో ఈ సంవత్సరం కూడా కేవలం అంతే మార్చిన దానికి ఏం ₹1 కూడా పెంచలేదు. అదేవిధంగా పాలమూరులో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఈ వలస కార్మికుల నిర్మూలన కోసం, వీళ్ళకు ఉపాధి చూపించడం కోసం ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు. వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించడం కోసం ఏదైనా కర్మాగారాలు స్థాపించాలనే ఊసే ఎత్తలేదు. ఇదంతా బీజేపీ
వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు మాత్రమే అనుకూలంగా ఉంది, వాళ్ళకు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. ఇందుకు నిరసనగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణలో గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళ పదవులకు రాజీనామా చేయాల్సి ఉన్నదని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. దేశ చరిత్రలో తెలంగాణకు చీకటి రోజుగా నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పరిగణిస్తూ రాబోయే కాలంలో ఇలాంటి దురదృష్టకరమైన బడ్జెట్ పెట్టకుండా జాగ్రత్త పడాల్సిందిగా బీజేపీ పార్టీకి నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ నడుస్తున్నది నిదర్శనమే ఈ బడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కేంద్రంలో బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా తెలంగాణ పదాన్ని వాడకుండా, తెలంగాణ పేరు వాడకుండా హైదరాబాద్ టు బెంగళూరు అని చెప్పేసి ఒక క్యాడర్ను నిర్మాణం కోసము పేరు చెప్పి చేతులు దులుపుకున్న బీజేపీ పార్టీకి తీవ్రంగా నేను హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా దీన్ని సరిదిద్దుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి డికే అరుణ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నేను ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పేసి, ప్రాజెక్టు నిధులు తెస్తా అని చెప్పి కనీసం పార్లమెంట్లో లేచి మాకు ఎందుకు రాలేదని చెప్పేసి అడగకుండా చాలా శోచనీయం. అదేవిధంగా 8 మంది ఎంపీలు గెలిచిన ఈ రాష్ట్రంలో బీజేపీ మినిస్టర్లు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా విలేకరులకు ముఖం చాటి ఎవరికి కూడా పత్రికలతోటి మాట్లాడకుండా ముఖం చాటేసిన ఘనత బీజేపీకి ఉంది. కాబట్టి వాళ్ళు వెంటనే మంత్రులకు రాజీనామా చేసి బీజేపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం రాబోయే కాలం చెప్తారని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ జై తెలంగాణ. పేరు పి తిరుమలేష్, మాది అమర్చింత, వనపర్తి జిల్లా. ఏదైతే కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఇది చాలా నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది హక్కుల కొరకు, నీళ్లు, నిధులు, నియామకాలైన ఉద్యమాల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ ఏర్పడే క్రమంలో కూడా విభజన చట్టం పెట్టడం జరిగింది. ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఏది కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రస్తావించలేదు. తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఈ నరేంద్ర మోడీ గారు ఇష్టపడలేదు. గతంలో కూడా అనేక సార్లు కూడా తెలంగాణను తలుపులేసి బిల్లు పాస్ చేసినని అవమానకరంగా మాట్లాడినరు. బడ్జెట్లో కూడా అదే రకమైనటువంటి కేటాయింపులు చేసినారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తనని తీర్మానించడం జరిగింది. డైరెక్ట్ కూడా ప్రధానమంత్రిని గారిని విన్నవించడం జరిగింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న పాత్ర పోషించాలని కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఆ పెద్దన్న పాత్ర పోషించకుండా కేవలం తన మిత్రపక్షాలకు మాత్రమే బడ్జెట్ కేటాయించే విధంగా 2 రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేయడం జరిగింది. ఈ రకంగా దక్షిణ భారతదేశం పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ఈ యొక్క నిరంకుశ విధానాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా ఖండించాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరిచి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి అధిక మొత్తంలో నిధులు ఇవ్వాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అన్నీ కూడా అమలు చేయాలని, అలాగే స్థానిక ఎంపీ డికే అరుణ గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళ నోరు ఎక్కడ పోయింది? వాళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడేలే, పార్లమెంట్లో కూడా మన గళాన్ని వినిపించాలి. అవసరమైతే పార్టీని కూడా వదులుకొని ఈ యొక్క ప్రాంతానికి ఆ యొక్క ఎంపీ గారు మాట్లాడాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.